హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యోగ వార్తలకు సంబంధించిన వివరాలు చూద్దాము. అలాగే కొన్ని నోటిఫికేషన్ సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా కంటెంట్ని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఫాలో అవుతుండండి. ఇక ముందుగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉందండి, చూద్దాము. బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష. బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో ఒకే కేటగిరీ పోస్టులకు జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము సమాలోచనలు చేస్తోంది. ప్రభుత్వము, సొసైటీలు, కార్పొరేషన్లలో ఒకే హోదా, కేటగిరీ, విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షను మాత్రము ఉమ్మడిగా నిర్వహించడాన్ని పరిశీలిస్తోంది. దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ, హోదా, విద్యార్హతతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలను సమీకరిస్తోంది. వేర్వేరుగా నిర్వహిస్తే గడువు సమస్య అయితే ఉంటుందన్నట్లు ఇక్కడ ఆలోచనలు చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. వివరాలు చూద్దాము. రాష్ట్రంలో 9,000కు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి. మరోవైపు డిఎస్సి పరీక్ష ముగిసింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది. గురుకులాల్లో నియమితులైనటువంటి వారిలో చాలామంది ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్లాగ్ అయ్యే ప్రమాదము ఉంది. డిగ్రీ కళాశాలలు, గురుకుల డిగ్రీ లెక్చరర్, లైబ్రరియను, ఫిజికల్ డైరెక్టరు, ఇతర తత్సమాన స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు ఒకటే. అయితే 2 నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చించనున్నాయి. ఇక ఇంజనీరింగ్ విభాగంలోనూ కూడా ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్కో, ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈ, ఏడబ్ల్యూ, సబ్ ఇంజనీర్ తదితర పోస్టులకు టీజీపీఎస్సీ ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు ఉంటాయి. వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని వేర్వేరుగా మెరిట్ జాబితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కనుక కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకము. నెలకు 15,600 రూపాయల వేతనము. రాష్ట్రంలో అవసరమైనటువంటి జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వము అనుమతిస్తోంది. వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ నెలకు 15,600 రూపాయల వేతనంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది. ఆ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఆమోదంతో నియామకాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేటలో 284 మందిని నియమించేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైనటువంటి చోట్లకు డిప్యుటేషన్పై పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. 233 మందిని నియమించుకోవాలని సూచించారు. వారిని కూడా 3 నెలల పాటు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలి. వికారాబాద్ జిల్లాలో 84 మందిని ఉన్నత పాఠశాలల్లో నియమించనున్నారు. ఇక నెక్స్ట్ ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అలర్ట్ అండి. 17,727 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తున్నటువంటి 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ CGL ఉద్యోగాలకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ రేపటితో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు వెబ్సైట్లో కరెక్షన్ చేసుకోవచ్చు. టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26వ తేదీ మధ్య జరగనుంది.
ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ ప్రదానము. భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. ఒలింపిక్ ఉద్యమానికి కృషి చేసినందుకు బింద్రా ఈ గౌరవము అందుకున్నాడు. శనివారం జరిగినటువంటి ఐఓసి 142వ సదస్సులో బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేశారు. బింద్రా 2008లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో విజేతగా నిలిచి వ్యక్తిగత ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక ముర్ముకు తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారము గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అందుకోనున్నారు. తిమోర్ లెస్ట్ అధ్యక్షుడు రామోస్ హోర్తా శనివారము ఈ అవార్డును ముర్ముకు అందజేశారు. ప్రజాసేవతో పాటు విద్య, సామాజిక సంక్షేమము, మహిళా సాధికారత రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కార ప్రదానం అయితే జరిగింది. రెండు దేశాల నడుమ స్నేహ బంధాలకు ఈ పురస్కారము ప్రతిబింబమని రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫిజీ, న్యూజిలాండ్ పర్యటనలు ముగించుకొని శనివారము ఢిల్లీకి ఆమె చేరుకున్నారు. విమానాశ్రయంలో ముర్ముకు రామోస్ హోర్తా ఘన స్వాగతం పలికారు. అధ్యక్ష భవనంలో గౌరవ వందనము స్వీకరించాక రామోస్ హోర్తాతో ఆమె విస్తృత చర్యలు జరిపారు. ఇక నెక్స్ట్ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఒలింపిక్స్లో మొత్తము పతాకాల ర్యాంకింగ్స్లో కనుక చూసినట్లయితే అమెరికా టాప్లో ఉండగా చైనా 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉండగా ఇండియా 69వ స్థానంలో ఉంది. అమెరికాకు మొత్తంగా 111 ఇప్పటి వరకు అయితే, అంటే ఈ రోజుతో కాకుండా నిన్నటి వరకు 111వ ర్యాంక్ అయితే ఫస్ట్ ర్యాంక్లో 111 పథకాలతో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. చైనా వచ్చేసి 81 పథకాలతో చైనా రెండో ప్లేస్లో ఉంది. 48 పథకాలతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది. ఇక 6 పథకాలతో మాత్రమే ఇండియా 69వ స్థానంలో ఉంది. ఇక ఈ రోజుతో కలుపుకొని మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో చూద్దాము. ఈ రోజుతో ఈ యొక్క ఒలింపిక్స్కి సంబంధించి క్రీడలు అయితే ముగియనున్నాయి. ఈరోజు రాత్రి 12:30 గంటలకు ముగింపు వేడుకలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక వినేష్ పోగాట్కి సంబంధించినటువంటి కేసు తీర్పు ఏదైతే ఉందో అది 13వ తేదీన వెల్లడించనున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.